మీ పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదా? ఉదయం లేవగానే చిరాకు పడుతున్నారా? చదువులో ఆసక్తి పెట్టడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. పిల్లలు చదువులో కానీ, ఆటలో కానీ అన్నిట్లలో హుషారుగా ఉండాలంటే వాళ్ళకి నిద్ర అనేది చాలా అవసరం. మంచి నిద్ర కోసం ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి? అందులో మన తల్లిదండ్రుల పాత్ర ఎంత అవసరం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే నిద్రపోయే ముందు నిద్రపోతారు కదండీ! నిద్రపోయేటప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారనుకుంటే పొరపాటు. వాళ్ళ శరీరం మాత్రమే నిద్రపోతుంది. వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండి వాళ్ళు పొద్దునదాకా చేసిన పనులన్నిటిని నెమరేసుకుంటూ ఉంటుంది. అందుకనే చాలామంది పిల్లలు నిద్రలో కలవరించడము, కాళ్ళతో తన్నుకోవడము, చేతులతో కొట్టడము, పక్కకున్న వాళ్ళని అట్లాంటివి చేస్తా ఉంటారు. ఇవన్నీ దాని ఎఫెక్ట్ అన్నట్టుగా. వాళ్ళు పొద్దంతా చేసింది వాళ్ళు నైట్ పడుకున్న తర్వాత వాళ్ళ బాడీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాంటి మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే మంచి నిద్ర కోసం మనం ఎట్లా ఉండాలి? పిల్లలు చదువుకోవడము, ఆడుకోవడము, హోంవర్క్ చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, మంచి నిద్ర కూడా పిల్లలకి అంత ఇంపార్టెంట్. మంచి నిద్ర ఉంటేనే వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకోగలరు. అంటే వాళ్ళు రోజు ఏవో ఖచ్చితంగా కొత్త విషయం నేర్చుకుంటారు. చదువుకునేటప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఆహ్, ఇంకా ఏ రకంగా అయినా గూడా వాళ్ళు రోజు కొత్త విషయం తెలుసుకుంటారు. మనల్ని చాలా రకాల డౌట్స్ అడుగుతుంటారు మన పిల్లల్ని. స్కూల్‌లోకి పోయిన తర్వాత గూడా ఒకవేళ టీచర్ చెప్పింది అర్థం కాకపోయినా మనల్ని అడుగుతారు. అంటే వాళ్ళు రోజు కొత్త విషయం నేర్చుకుంటున్నారు. వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలంటే వాళ్ళకి సరి అయిన నిద్ర అనేది చాలా అవసరం. మంచి నిద్ర ఉంటేనే వాళ్ళు డే మొత్తం ఫ్రెష్‌గా ఉంటారు. స్కూల్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు టీచర్స్ చెప్పింది మంచిగా శ్రద్ధగా వినడము, అట్లా చేస్తూ ఉంటారు. పిల్లలు మనల్ని డౌట్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారని అర్థం. వాళ్ళు సరిగ్గా వింటున్నారని వింటేనే కదా డౌట్స్ ఒస్తుంది. వినకపోతే ఏం డౌట్స్ ఒస్తది? ఏం డౌట్ రాదు. అట్లా అన్నట్టుగా. అయితే మనకి ఈ నిద్రకి బ్రెయిన్ ఎంత హెల్ప్ చేస్తుందనంటే, మనము కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కొత్త విషయాలు తెలుసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. అందుకనే పిల్లలు ఎప్పుడో 2, 3 సంవత్సరాల కింద మనం ఏదైనా టూర్ ఎళ్తే వాళ్ళు మమ్మీ మనం అప్పుడు చిన్నప్పుడు ఇక్కడికొచ్చినాం గదా! అని జెప్పేసి అడుగుతుంటారు. అట్లా. అంటే మంచి నిద్ర ఉండడం వల్ల జ్ఞాపక శక్తి మంచిగా ఉంటుంది. వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకోగలరు. ఇట్లాంటి విషయాలైతే అంటే కొన్ని చదువులో కొంచెం గుర్తుకుండని పిల్లలు అంటే ఇంట్రెస్ట్ లేని పిల్లలు గూడా ఉంటారు. చదువంటే అందరికి 90% రావాలని లేదు కదండీ! కొందరు డల్లర్స్ గూడా ఉంటారు. వాళ్ళు చదువు గుర్తుకుండిపోకున్నా గూడా వాళ్ళు మనం ఎళ్ళిన ప్లేస్‌లో గుర్తుంచుకుంటారు. రోజు సంవత్సరానికి 2 సంవత్సరాలకెళ్ళినా గూడా మమ్మీ మనం ఈరోజు ఈ ఇక్కడికి ప్లేస్‌కొచ్చినాం గదా! పలానా రోజు అని జెప్పేసి గుర్తుపెట్టుకుంటారు. సో, నిద్ర అనేది మన జ్ఞాపక శక్తి మీద గూడా ఆధారపడి ఉంటుంది. అయితే నిద్రపోకపోవడం వల్ల వాళ్ళకి ఎట్లా మూడ్ చేంజ్ అయితుందనంటే, ఊరికేనే కోపమొస్తుంది. దేని మీద ఇంట్రెస్ట్ పెట్టరు. స్కూలుకెళ్ళమంటే దుఃఖమొస్తుంది. హ్మ్. ప్లస్ ఆహ్, చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటారు. అట్లాంటివి నిద్ర లేకపోతే అలాంటి మూడ్ చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఇది అందరి పిల్లల్లో ఒకే రకంగా ఉండదు. వాళ్ళ బాడీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే పిల్లలకి ఎన్ని గంటల నిద్ర అవసరం అనే దాని గురించి తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకి 15-18 గంటల నిద్ర అవసరం. తర్వాత 3-12 సంవత్సరాల పిల్లలకి 13-15 గంటల నిద్ర అవసరము. తర్వాత 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకి 8 నుంచి ప 10 గంటల నిద్ర అవసరం అన్నట్టుగా. అయితే ఇది అనేది వాళ్ళ అంటే ఇది గూడా అందరికి ఒకే రకంగా ఉండదు. కొందరికి చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా. మంచి నిద్ర కోసం నేను 5 చిట్కాలు చెప్తాను వినండి. ఫస్ట్‌ది ఏంటంటే రోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. 8:30-9 గంటల వరకి పడుకోవాలి. సెకండ్‌ది ఏంటంటే పిల్లలకి పడుకునే 1 అవర్ ముందు నుంచి మొబైల్స్ గానీ, ట్యాబ్స్ గానీ, టీవీ కానీ అలో చేయకూడదు. చూడనివ్వకూడదు. థర్డ్ ఏంటంటే వాళ్ళ రూమ్ అనేది విశ్రాంతి తీసుకునే దానిలాగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఆ! ఫోర్త్‌దేంటంటే ఆళ్ళ రూమ్‌లో పిల్లలు పడుకునే బెడ్‌రూమ్‌లో లైట్ ఫోకస్ ఎక్కువగా ఉండకూడదు. ఓన్లీ బెడ్ లైట్ మట్టుకే ఉండాలి. ఆహ్, హ్మ్. ఎందుకంటే
ఎక్కువ వెలుతురు ఉంటే మనకి బ్రెయిన్ అనేది వాళ్ళు పడుకోవడానికి రెడీగా లేరు. ఇప్పుడే పడుకోరు అని చెప్పేసి మన బ్రెయిన్ అనేది మనకి సింప్టమ్స్ ఇస్తుంది కాబట్టి అప్పుడు తొందరగా పిల్లలు పడుకోలేరన్నట్టుగా. ఫిఫ్త్‌దేంటంటే తల్లిదండ్రులు కూడా పక్కనే ఉండి పడుకునేలాగా చూసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనము పేరెంట్స్‌ని పిల్లలు పడుకోరు అని చెప్పేసని బెడ్‌రూమ్‌లో లైటేసి, వాళ్ళ చేతికో ఫోన్ ఇచ్చేసి, మనం వాళ్ళు తిన్నయి బోర్లుంటాయి. బోర్లు తోముకోవడము, లేకపోతే ఫాదర్స్ ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడము, లేకపోతే ఏదో ఫోన్‌లో రీల్స్ చూసుకుంటూ ఉండడము చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకనేది సరిగ్గా నిద్ర పట్టదు. వెలుతురు వల్ల వాళ్ళకి నిద్ర అనేది రాదు. అదే తల్లిదండ్రులు మనము పిల్లలతో సహా లైట్స్ అన్నీ బంద్ జేసి 9 వరకల్లా పడుకున్నామనుకోండి, పిల్లలకి స్టోరీస్ చెప్పుకుంటూ పడుకున్నామనుకోండి, వాళ్ళు తొందరగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పక్కనే పడుకొని మనం ఏదో మనమానాన మనం ఫోను చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ ఉన్నా పడుకోరు. ఎందుకంటే ఆ లైట్ ఫోకస్ అనేది పిల్లలకు పడుతుంది. పిల్లల ఐస్ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు పడుకోలేరు. సో, అందరూ కొంచెం కష్టమైనా పర్లేదు. వాళ్ళకి అలవాటయ్యేదాకా పిల్లల కోసం తొందరగా పడుకోండి. పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం తొందరగా పడుకోండి. ఫోన్‌లు అవన్నీ పక్కకెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అంటే పిల్లలకి నిద్రపోవడానికి గంటలు గంటలు టైం ఏం పట్టదు కదా! ఒక అరగంట. లైట్స్ అన్నీ బంద్ జేసి అంటే కొన్ని రోజులు వాళ్ళకి అలవాటయ్యేదాకా ఇబ్బంది పడతారు. అలవాటయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతారు కదండీ! అయితే వాళ్ళు పడుకునేదాకా మాత్రం ఇది చేయండి. లైట్స్ ఆఫ్ చేసేయండి. ఫోన్‌లు గూడా పక్కకెట్టేసేయండి. పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి స్టోరీస్ చెప్పుకుంటూ పడుకుంటే వాళ్ళు గూడా పడుకుంటారు. కొంచెం అయ్యేదాకా ఇబ్బంది పెడతారు. తర్వాత వాళ్ళకి అలవాటయిపోతుంది. వాళ్ళు పడుకున్న తర్వాత మీరెళ్లి వర్క్ చేసుకోండి. లేదంటే పొద్దున ఎర్లీగానే లేస్తారు గదా! నైట్ తొందరగా పడుకుంటే పొద్దున ఎర్లీగా లేస్తే ఎర్లీగైనా పని జేసుకోవచ్చు. అట్లా చూసుకోండి. మొత్తానికి పిల్లలలో మంచి నిద్ర ఎంత ఇంపార్టెంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండీ! మంచి నిద్ర అనేది పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, కొత్తవి నేర్చుకోవడానికి, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి. నా వీడియో గనక మీకేమన్నా ఉపయోగకరం అనిపిస్తే, మీకు తెలిసిన తల్లిదండ్రులకు నా వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ.